వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. కాంగ్రెస్లో ఒక పెద్ద హాట్ టాపిక్ చర్చ జరుగుతుంది. సునీల్ కనుగోలు సర్వే మ్యానిపులేట్ చేస్తున్నారంట. సునీల్ కనుగోలు అంటే కాంగ్రెస్ వ్యూహకర్త, పీకే లాగా, ప్రశాంత్ కిషోర్ లాగా వీళ్ళకు ఆయన ఉన్నాడు. సునీల్ కనుగోలు ఉన్నాడు. సునీల్ కనుగోలు రిపోర్టు ఎవరికి పోతుంది, ఎవరు దాన్ని మ్యానిపులేట్ చేస్తున్నారు? మ్యానిపులేట్ చేయడం అంటే మార్చడం. ఇప్పుడు పలానా సీట్లో కాంగ్రెస్ ఓడిపోతుంది అని ఒక రిపోర్ట్ ఇచ్చిననుకో, అది గెలుస్తుందని మార్చడం. లేకపోతే పలానా దగ్గర గెలుస్తుందని ఇచ్చిననుకో, దాన్ని ఓడిపోద్దని మార్చడం. ఇదో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఈ మధ్య తీసుకున్న డిసిషన్స్ అన్నీ కూడా అట్లా వస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక కానుంచి, ఎంపిక ముందు నుంచి ఇట్లా జరుగుతుంది అనేది కాంగ్రెస్ కొంతమంది నేతలు చెప్తున్నారు. ఎట్లా జరుగుతుందంటే వాళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం వాళ్ళు చెప్పేది ఏంటంటే మ్యానిపులేట్ అవుతుంది. సునీల్ కనుగోలు రిపోర్ట్ మ్యానిపులేట్ అవుతుందని మెయిన్ చర్చ. ఎందుకు మ్యానిపులేట్ అవుతుంది? అసలు ఈ మ్యానిపులేట్ అవుతున్నట్టు ఎవరు గుర్తించారు? అసలు మ్యానిపులేట్ అవుతుంది చెప్పడానికి ఆధారాలు ఏమున్నాయి? ఇట్లాంటి చర్చలు చాలా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న చర్చ ఇది. అసలు ఎందుకు యాక్చువల్గా సునీల్ కనుగోలు అనే పర్సను డైరెక్ట్గా ఏఐసీసీ పెద్దలకు రిపోర్ట్ చేస్తాడు. ఆయన ఎక్కడున్నా ఏమున్నా అదే రిపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు లోక్సభ అభ్యర్థులకు సంబంధించింది. లోక్సభ అభ్యర్థులు ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరికి ఎక్కడిస్తే గెలుస్తారు అనేది సర్వే జరిగింది. ఆ సర్వే రిపోర్ట్ను ఆయన డైరెక్ట్ ఏఐసీసీకి ఇవ్వాలి. కానీ ఏఐసీసీకి ఇవ్వకుండా ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ఒక పెద్ద ఆయనకి ఇచ్చినట. ఇంతకుముందు సునీల్ కనుగోలు డైరెక్ట్ ఏఐసీసీకి రిపోర్ట్ చేస్తుండే. కానీ ఇక్కడ అధికారం వచ్చిన తర్వాత సునీల్ కనుగోలు ఇక్కడ ఒక మనిషికి, ఎవరో ఒక మనిషి అనుకో, ఆ మనిషికి ఇస్తున్నారు రిపోర్టు. ఈయనకు అనుకూలంగా మలుచుకొని ఆ రిపోర్ట్ను మళ్ళీ సునీల్ కనుగోలుకి ఇస్తే సునీల్ కనుగోలు తీసుకొచ్చి ఏఐసీసీకి ఇస్తున్నారంట. అట్లా వాళ్ళ ఆధారాలు ఏం చెప్తున్నారంటే ఇట్లా జరిగిందని చెప్తున్నారు. లోక్సభ అభ్యర్థుల విషయం ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. లోక్సభ అభ్యర్థుల ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకటి మహేందర్ రెడ్డి మీన్స్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి భార్య సునీతారెడ్డి. సునీతారెడ్డి వాళ్ళు తాండూరు కాన్స్టిట్యున్సీ చేవెళ్ళ పార్లమెంట్ కిందకి వస్తారు. వాళ్ళు ఫస్ట్ ఆ టికెట్ కోసం దాన్ని జాయిన్ అయినారు. వాళ్ళకి అక్కడ ఇస్తే నిజంగా బాగుంటుందేమో, కానీ వీళ్ళని తీసుకొచ్చి మల్కాజ్గిరిలో పడేసిండ్రు. మల్కాజ్గిరిలో ఈ సర్వే రిపోర్ట్ ఇచ్చింది ఎవరు? మల్కాజ్గిరిలో వీళ్ళకి బాగుంది. అసలు వీళ్ళ గురించి సర్వే చేస్తే మల్కాజ్గిరి వీళ్ళు ఎవరో కూడా తెలియదు. అట్లాంటిది మల్కాజ్గిరిలో వీళ్ళ మీద సర్వే ఉంటుంది, దానికి మంచి సర్వే ఉంటుంది. కాబట్టి ఇది రాంగ్. ప్లస్ రంజిత్ రెడ్డి మొన్నటిదాకా అక్కడనే పనిచేసిండు చేవేల ఎంపీగా. ఆయన మీద మొన్నటిదాకా బీఆర్ఎస్లో ఉండే, ఆయన మీద వ్యతిరేకత ఉంది సిట్టింగ్ ఎంపీగా. ఆయన తీసుకొచ్చి చేవేలకి ఇచ్చిండ్రు. మరి ఆయన మీద సర్వే జరిగిందా? సర్వే ఎవరు చేసిండు? సర్వే రిపోర్ట్ తప్పు. ఇట్లా చాలా కాన్స్టిట్యున్సీలు, అట్లాంటి చాలా కాన్స్టిట్యున్సీలు ఈ రెండే కాదు. ఇంకా మనకు నాగర్ కర్నూలు మల్లు రవి, ఎన్జీకేఎల్ మల్లు రవి మీద సర్వే చేస్తే పాజిటివ్ వస్తాయని ఎవరు చెప్పిండ్రు? ఆదిలాబాద్లో సుగుణమ్మకి ఇచ్చిర్రు. సుగుణమ్మ అసలు కాంగ్రెస్ మెంబర్షిప్ కూడా లేదు ఈమెకు. ఫస్ట్ ఈరోజు కాంగ్రెస్ జాయిన్ అయితే రేపే ఇచ్చేసిండ్రు. అసలు ఈమెకు సర్వే రిపోర్ట్ ఏమొచ్చింది? ఇట్లా మొత్తం సర్వే రిపోర్ట్లు అన్నీ కూడా తప్పుడు సర్వే రిపోర్ట్లు ఏఐసీసీకి పోయినాయి, హైకమాండ్కి పోయినాయి. దాన్ని బట్టి ఈ క్యాండిడేట్స్ను ఈవిలే కాదు, ఇంకా కొంతమంది క్యాండిడేట్లు. ఇప్పుడు వరంగల్ కడియం చచ్చిపోతురాడ కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేయలేక వీళ్ళకు. అసలు ఎవరెవరి కోసం మేము పనిచేయాల్సి వస్తుందని. వరంగల్ కడియం కావ్య ఎట్లా ఇచ్చారో తెలియదు, అది రాంగ్ రిపోర్ట్ అని చెప్తున్నారు. ఇట్లా మొత్తం చాలా కాన్స్టిట్యున్సీలలో అభ్యర్థుల మార్పు అంతా కూడా జరిగింది. అభ్యర్థుల మార్పు సర్వేలు చేసి ఇచ్చినామని చెప్తున్నారు. అసలు వీళ్ళు అప్లికేషన్లు పెట్టినరు. అప్పుడు 162 అప్లికేషన్లు వచ్చినాయి. పైసలు కట్టి పాపం కార్యకర్తలు ఒక్కొక్కరు 50,000 రూపాయలు కట్టిన అనుకుంటా. 50,000 రూపాయలు కట్టి అప్లికేషన్ పెట్టుకున్నారు గాంధీ భవన్కి వచ్చి. వాళ్ళకి ఎవరికి రాలే. నాకు తెలిసి ఆ లిస్టు తీస్తే నేను ఆ లిస్టులో ఎంతమంది టికెట్ ఇచ్చినా కూడా చెప్తాను నేను. ఈ 50,000 రూపాయలు అనవసరంగా గాంధీ భవన్ పోయినాయి, కానీ అభ్యర్థులకు రాలి. అసలు వాళ్ళకి రాలే, ఎవరెవరు వేరే పార్టీలకు వచ్చినాయి. అసలు వాళ్ళ మీద సర్వే బాగుంటే బీఆర్ఎస్ మీద సర్వే బాగున్నట్టే. అప్పుడు ఆ అభ్యర్థుల మీద సర్వే కనుక బాగుంటే వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్న గెలిచే అభ్యర్థులని లెక్క, బీఆర్ఎస్లోనే ఉండేవాళ్ళు. కాబట్టి ఈ సర్వే రిపోర్ట్ అంతా కూడా మ్యానిపులేట్ చేస్తున్నారు. ఈ అనే మనిషి మ్యానిపులేట్ చేసి తప్పుదో పట్టించి సునీల్ కనుగోలును తప్పుదో పట్టించి ఈయనను మేనేజ్ చేసినారు. సునీల్ కనుగోలు మేనేజ్ చేస్తే సునీల్ కనుగోలు మేనేజ్ అయిపోయి ఏఐసీసీని తప్పుదో పట్టించారు. అందుకే ఇట్లాంటి
వ్యవహారం నడుస్తుంది. అసలు ఏ కాన్స్టిట్యూన్సీలో గెలుస్తాం? ఇప్పుడు వాళ్ళు చెప్తున్న 14 లెక్క కూడా అదే, 14 సీట్లలో గెలుస్తాం, 14 సీట్స్ లోక్సభ, 14 సీట్స్ ఎంపీకి గెలుస్తామని చెప్తున్నారా? ఇది కూడా రాంగ్ అని కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు. సరే 11 రావచ్చు, 12 రావచ్చు, 14 ఒకటి ఎక్కువనే రావచ్చేమో, నాకు తెలియదు అది. కానీ ఆ సర్వే కూడా తప్పే. అసలు ఎట్లా ఏ లెక్కన ఈ సర్వే చేసిన అనేది ఒక చర్చ, కాంగ్రెస్ పార్టీ జరుగుతున్న చర్చ. ఇట్లా సునీల్ కనుగోలు ఇస్తున్న ప్రతి రిపోర్టును, సర్వే రిపోర్టులు, అభ్యర్థుల సర్వే రిపోర్టు, గెలుపోవడానికి సంబంధించిన సర్వే రిపోర్టు, ఇట్లా దీనికి అన్ని సర్వే రిపోర్ట్లన్నీ కూడా మ్యానిపులేట్ అవుతున్నాయి. అంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు పక్కాగా సునీల్ కనుగోలు ఏమనుకుంటో అది చేసిండు. కానీ ఇప్పుడు సునీల్ కనుగోలు అనుకున్నది చేయలేకపోతున్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తే సునీల్ కనుగోలు అదే చేయాల్సి వస్తుంది. సునీల్ కనుగోలు వీళ్ళకి లొంగిపోయింది అని చెప్తున్నారు ఇండైరెక్ట్గా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.